హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. విశాఖలో తాడో పేడో తేల్చుకోబోతున్న రెండు పార్టీలు. ఇప్పుడు ఇది టీడీపీకి సవాలుగా మారింది. విశాఖలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అనౌన్స్మెంట్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి కూడా ఇక టీడీపీ మల్లగుల్లాలు పడుతుంది. సో ఇందులో మనం ఖచ్చితంగా గెలిచి తీరాలి అని చెప్పేసి ఒక పట్టుదలతో ఉంది. అలాగే వైసీపీ కూడా అదే పరిస్థితిలో ఉంది. ఎందుకంటే మొత్తం రాజకీయాల్లో దాదాపు తమ ప్రాతినిధ్యాన్ని కోల్పోయి కేవలం 11 సీట్లకే పరిమితమైన వైసీపీ ఇక్కడ తన బలాన్ని చూపించుకొని తిరిగి జవసత్వాలు పుచ్చుకోవాలి అని ఆలోచిస్తూ ఉంది. ప్రభుత్వంలో ఉన్న మరి బాగా బలవంతులైన ఈ పార్టీకి సాధ్యమా, లేకపోతే బలహీనంగా ఉన్న ఆ పార్టీకి సాధ్యమా, ఎవరికి గెలుపు సాధ్యం అనే విషయం మీద మనం చిన్నపాటి చర్చ. సో అయితే ఈ ఎలక్షన్లకు సంబంధించి గమనిస్తే గతంలో ముఖ్యంగా ఈ ప్లేస్లో సౌత్ విశాఖ నుంచి ఎమ్మెల్యే, వైసీపీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వంశీకృష్ణ శ్రీనివాస్ ఆయన ఈ స్థానిక సంస్థల ఇదిలో ఉన్నాడు. అయితే ఆయన ఎప్పుడైతే తిరిగి ఎలక్షన్ ముందు ఆ పార్టీకి రాజీనామా చేసి తిరిగి జనసేనలో చేరి అక్కడి నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. సో ఇదంతా అయిన తర్వాత ఈ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవి అనేది ఖచ్చితంగా మళ్ళీ ఎలక్షన్ జరపాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఇలా ఏర్పడిన తర్వాత ఇప్పుడు దీనికి ఎవరు అభ్యర్థులు అనే ప్రశ్న ఇప్పుడు వైసీపీ పార్టీకి వచ్చింది. ఎందుకంటే గతంలో అయితే వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన దాంట్లో వాళ్ళకున్న బలం వల్ల వాళ్ళు ఈజీగా గెలవగలిగారు, ఆ మార్జిన్ అయితే చూపించుకోగలిగారు మెజారిటీని. ఇప్పుడు కూడా నిజానికి ఓటర్లు దాదాపు వాళ్ళ వైపు 650 మంది ఓటర్లు ఉన్నారు, వీళ్ళ వైపు టీడీపీ వైపు కేవలం 200 చిల్లర మాత్రమే ఉన్నారు ఓటర్లు. సో ఇది పరిస్థితి. సో దీంట్లో గెలుపు అవకాశాలు ఇప్పుడు చూస్తే దాదాపు వైసీపీగా ఉన్నట్లుగా కనిపిస్తూ ఉన్నాయి. కాకపోతే రాజకీయ సమీకరణాలు మాత్రం ఆ విధంగా లేవు. వైసీపీ కూడా వాళ్ళు చెప్పే వ్యాఖ్యల్లో ఎలా ఉందంటే మేకపోతు గాంభీర్యం లాగా ఒక డాంబికం కనిపిస్తుంది తప్పితే నిజమైన కాన్ఫిడెన్స్ మాత్రం వాళ్ళ మాటల్లో కనిపించట్లా. సో వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళ వైపు పరిస్థితి అంటే గమనిస్తే వైసీపీ పార్టీకి ఆల్రెడీ ఎవరైతే ఉన్నారో ఎంపీపీలు, అలాగే జెడ్పీటీసీలు, సర్పంచులు వీళ్ళంతా ఉన్నారు కదా, కార్పొరేటర్లు, వీళ్ళంతా ఉన్నట్టుండి పార్టీ ఫిరాయించారన్నమాట. సో దానివల్ల వీళ్ళకి కాస్త ఇబ్బంది ఎదురైంది. దాంతోపాటు చూడడానికి ఇంతమంది ఓటర్లు ఉన్నట్లుగా కనపడుతూ ఉన్నా ప్రభుత్వంలో ఉన్నది టీడీపీ కాబట్టి ఇక్కడ నుంచి అక్కడికి కొంతమంది ఓటర్లు ఆల్రెడీ షిఫ్ట్ అయిపోయారు, మరికొంతమందిని షిఫ్ట్ చేసుకోవడానికి టీడీపీ ప్రయత్నాలు చేస్తూ ఉంది అన్న డౌట్ కూడా వైసీపీకి ఉందన్నమాట. ఎందుకంటే టీడీపీకి గేట్లు ఎత్తేస్తే ఇక పొలవమంటూ వెళ్ళిపోయే అవకాశం అయితే లేకపోలేదు. ఎందుకంటే ఎవరైనా సరే ఇలాంటి పదవులకు సంబంధించి ఎక్కువగా స్వలాభమే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి వ్యాపారాలు, అలాగే వాళ్ళకి సంబంధించిన సంస్థలు, వాటి మనుగడ ఇదంతా దీంట్లో చాలా కీలకమైన విషయం కాబట్టి సో దానికి తగ్గట్టుగానే ఓటర్లు ఎంచుకునే మార్గం ఆధారపడి ఉంటుంది. సో దాన్ని బట్టి చూస్తే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకే ఎక్కువగా మొగ్గు చూపే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడైనా కాదు, ఎప్పుడైనా సరే ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లు, స్థానిక సంస్థల ఎలక్షన్లు వచ్చినప్పుడు ప్రతిసారి కూడా గత ప్రభుత్వంలో అయితే ముఖ్యంగా ఏకగ్రీవంగా అనేక సార్లు ఎన్నుకున్న పరిస్థితి కనపడింది. ఎందుకు కనీసం పోటీ కూడా లేకుండా పోయింది గ్రామ స్థాయిలో కూడా అని గమనిస్తే ఎంపీపీలకి, జెడ్పీటీసీలకి ఒకటే, ఎవరి వైపు ఉంటే లాభం చేకూరుతుందో వారి వైపు ఒక్కసారిగా అందరూ టర్న్ అయిపోవడమే ఇక్కడ మెయిన్ ఉదాహరణ. సో అదే విధంగా ఇక్కడ జరగచ్చు అనే డౌట్ అయితే వైసీపీకి బలంగా ఉంది. ఎందుకంటే గతంలో వాళ్ళు చేసిన స్ట్రాటజీనే ఇప్పుడు వీళ్ళు చేస్తారు అని చెప్పేసి వీళ్ళకు అర్థమైపోతుంది కదా, దాని గురించి ఇంత ఆలోచించాల్సిన పని కూడా లేదు. సో ఇది వైసీపీ వైపు పరిస్థితి. అందుకోసమే వీళ్ళు ఎవరిని నాయకుడిగా పెడితే బాగుంటుంది అని ఆలోచించి వీళ్ళు తీసుకున్న నిర్ణయం వచ్చేసి బొత్స సత్యనారాయణ, మాజీ విద్యాశాఖ మంత్రి, సో సీనియర్ లీడర్, పైగా వైఎస్ఆర్ టైం నుంచి కూడా ఆయనకు సన్నిహితుడిగా ఉండి తర్వాత ఈ పార్టీలో కూడా చాలా కీలకమైన వ్యక్తిగా ఉండి సో ఈ స్థాయికి వచ్చిన వ్యక్తి కాబట్టి ఈయనైతే ఇక్కడ సరైన వాడు అని చెప్పి ఆయన నిలబెడుతున్నారు. నిజానికి గత ఎలక్షన్లో ఆల్రెడీ ఆయన గెలవకుండా ఓడిపోయాడు. సో దాన్ని బట్టి ఆయనకి ఏ మద్దతు లేదని తెలిసిపోతుంది. ఆయన కుటుంబం నుంచి కూడా గతంలో ఎంపీ టికెట్ ఇస్తే మొన్న ఎలక్షన్లో అక్కడ కుటుంబ సభ్యులు కూడా ఓడిపోవడం జరిగింది. అది కూడా దారుణంగా దాదాపు 5 లక్షల ఓట్ల మెజారిటీ తేడాతోటి ఓడిపోయారు. సో ఇంత తేడా కనపడుతుంది అంటే ఎంత దారుణమైన ఓటమి అనేది అర్థం చేసుకోవాలి. సో వారి కుటుంబం నుంచి ఏమాత్రం ప్రజలకు పాజిటివ్ కార్నర్ లేదు, ఏమాత్రం వాళ్ళకు గెలుపు అవకాశాలు లేవు అనేది ఇక్కడ క్లియర్గా తెలుస్తూ ఉంది. కాకపోతే ఓటు సమీకరణాన్ని దృష్టిలో పెట్టుకుని వైసీపీ ఈ విధంగా స్టెప్ తీసుకుంది. ఆయన సామాజిక వర్గము అలాగే మిగతా వాళ్ళు కూడా ఈయనకు జతకడతారు వీళ్ళ పార్టీ తరపు నుంచి అని చెప్పేసి వాళ్ళకు ఒక అంచనా. సో ఈ విధంగా చేసుకుంటూ వచ్చారనమాట. అయితే ఇక బొత్స కూడా సీనియర్ నాయకుడు, ఇక ఎవరు ముందుకు వచ్చి పోటీ పడే పరిస్థితుల్లో లేదు. సో ఇక వేరే ఆప్షన్ లేక బొత్స ఒప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పేసి ఆయన కూడా ఇట్లా సన్నిహితుల వద్ద చెప్తున్నాడు అన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఎంతో సాధించేసి రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన వ్యక్తి ఇప్పుడు పార్టీకి అవసరమైన టైంలో వెనకడుగు వేసి హ్యాండ్ ఇస్తే అది చాలా మచ్చగా ఉండిపోతుంది, పార్టీలో తన భవిష్యత్తుకు కూడా అది దెబ్బ అని ఆయన ఆలోచించి ఉండొచ్చు. చూస్తుంటే అలాగే కనిపిస్తుంది. పైగా అడగకుండానే ఎంపీ టికెట్లు ఇచ్చి మరి నిలబెట్టిన పరిస్థితి ఉంది. సరే ఓడిపోతే ఓడిపోయారు, కానీ ఆ ప్రాధాన్యత ఇవ్వడం అయితే తెలుస్తూ ఉంది కదా ఈ ప్రాంతంలో. సో దాన్ని ఎందుకు వదులుకోవాలి, మనకు ప్రాధాన్యత తగ్గకుండా చూసుకుందాం అనే ప్రయత్నంలో
అవునని లేక కాదని లేక మొత్తానికి దిగాడు బొత్స గారు అనేది ఇక్కడ కనిపిస్తుంది. మరోవైపు చూస్తే గుడివాడ అమర్నాథ్ కూడా ప్రయత్నించాడు. కాకపోతే ఎప్పుడైతే ఈ కార్పొరేటర్లంతా పార్టీ ఫిరాయించారో దాంతో ఆయన కూడా ఇక డౌట్ వచ్చేసి ఇక ఆగిపోయాడు అనే వార్త అయితే ఉంది. ఆయనకు ఆల్రెడీ కొంత నెగిటివిటీ అయితే ట్రోల్ అయ్యాడు, బాగానే నెగిటివిటీ ఉంది. ఈ పరిస్థితుల్లో మళ్ళీ లేనిపోనిది ఎందుకు తెచ్చుకోవడం అనే ఆలోచన ఆయనకు కూడా వచ్చిండొచ్చు. ఎందుకంటే ఈ పార్టీ టీడీపీ కూటమి పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో వచ్చిన 20 రోజుల్లోనే ఎర్రమట్టి దిబ్బలు తవ్వేశారు అని చెప్పేసి విశాఖ తీరంలో ఉన్నవి అవన్నీ కూడా ఆయన వీడియో చేసి వైరల్ చేయడం జరిగింది. చివరికి దానికి సంబంధించి నెగిటివిటీ కూడా ఆయనే మూట కట్టుకున్నాడు. గత 6 నెలల నుంచి తవ్వకం జరుగుతుంది, గత 6 నెలలుగా ఏ ప్రభుత్వం ఉంది అని చెప్పేసి నెటిజన్లు రివర్స్ కౌంటర్ ఇవ్వడంతో ఆయన సైలెంట్ అయిపోయాడు. పార్టీకి అది మళ్ళీ బ్యాడ్ నేమ్గా తయారైంది. సో ఈ కాన్సిక్వెన్సెస్ అన్ని గమనించి ఆయన సైలెంట్ అయిపోయాడు. గెలిచే పరిస్థితి ఎలాగూ లేదు, పార్టీ నన్ను పెద్ద ఎంకరేజ్ చేయదు అని. సో ఇది ఈయన పరిస్థితి. అలాగే టీడీపీ వైపు చూసుకుంటే టీడీపీకి నిజానికి ఉన్నది కేవలం కొద్దిమంది ఓటర్లే. కాకపోతే చరిత్ర మళ్ళీ తిరిగే అవకాశం ఉంది కాబట్టి అక్కడి నుంచి ఇటువైపు షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి టీడీపీ ఆ విధంగా పావులు కదుపుతుంది అని కనిపిస్తుంది. ఇప్పుడు వైసీపీ శ్రేణులు ఏమంటున్నారంటే వాళ్ళ వ్యాఖ్యల్లో కూడా వాళ్ళ మీడియా ఛానల్లో అసలు ఇంత మాకు మెజారిటీ ఉన్నప్పుడు మళ్ళీ పోటీకి పెట్టడం ఎందుకు, పోటీకి పెడుతున్నారంటేనే ఇది దిగజారుడు రాజకీయం, ఇది సరైన రాజకీయం కాదు అని చెప్పేసి రివర్స్లో మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్యంలో పోటీ పెట్టే కదా గెలవాలి, ఎందుకు ఏకస్వామ్యాలు, ఎందుకు ఏకగ్రీవంగా ఎన్నుకోవడాలు? పోటీయే ప్రజాస్వామ్యానికి ఒక మంచి అవకాశం లాంటిది, ఒక మంచి ప్రాక్టీస్ లాంటిది. ఈ విధంగానే జరగాలి కూడా. అంటే ప్రజాధనం వృధా అయింది అని ఏవో కబుర్లు చెప్తారు కానీ నిజానికి అక్కడ జరిగేదంతా ఒప్పందాలు. మేము మీకు ఇంత ఇస్తాం, మీరు మాకు అధికారం ఇవ్వండి, లేకపోతే మాకు ఇంత ఇవ్వండి, మేము మీకు అధికారం వదిలేసుకుంటాం. ఈ విధంగా ఒప్పందాలతోటే చాలా వరకు ఏకగ్రీవాలు జరుగుతూ ఉంటాయి. ఏకగ్రీవాలన్నీ కూడా ప్రజాస్వామ్యాన్ని కూని చేసే ఏకగ్రీవాలే 90% ఉంటాయి. సో పైగా ఒకవేళ ఈ పోటీ చేసే వాళ్ళు కూడా డబ్బు ఖర్చు పెట్టకుండా చేస్తారా అంటే లేదు, వాళ్ళు కోట్లు తగలేస్తూనే ఉంటారు. సో ఈ డబ్బు ఖర్చు అనేది రూల్డ్ అవుట్ అనమాట, కొట్టేయాల్సిన విషయమే. కానీ పోటీ అనేది ఉన్నప్పుడే ప్రజాస్వామ్యానికి మనుగడ ఉంటుంది. అనేక పార్టీలు ఆ పోటీ, ఒక్కొక్క సిద్ధాంతము, ఒక్కొక్క స్టాండ్, దానికి తగ్గట్టుగా పరిపాలన, ఇదంతా కూడా ప్రజాస్వామ్యంలో ఒక పద్ధతి. సో రాజ్యాంగ నిర్మాతలు కూడా ఇదే కోరుకున్నారనుకోండి. సో ఇది ఇలా ఉంటే ఇప్పుడు టీడీపీ ఎక్కడ లాగేసుకుంటుందని చెప్పేసి వైసీపీ ఈ విధంగా ఆరోపణలు చేస్తుంది. సో ఈ విధంగా జరుగుతూ ఉంది. టీడీపీకి కూడా ప్రస్తుతానికైతే ఈరోజు కూడా కేంద్ర కార్యాలయంలో వాళ్ళు చర్చలు చేస్తూ ఉన్నారు. ఎవరిని తీసుకోవాలి, ఎవరిని నిలబెట్టాలి అభ్యర్థిగా అని ఇంతవరకు ఖరారు కాలేదు. సో ఇంత మల్లగుల్లాలు పడుతున్నారంటేనే ఆలోచించండి టీడీపీ దీన్ని ఎంత సీరియస్గా తీసుకుందో. ఎందుకంటే అధికారంలో ఉన్నారు కాబట్టి గెలిస్తే ఖచ్చితంగా అధికార ఇదిని చూపించినట్టుగా ఉంటుంది అనేది టీడీపీ ప్రయత్నం. చాలా వరకు వైసీపీకి ఉందని చెప్పక తప్పదు. వైసీపీ భయపడుతున్నమాట వాస్తవం. అలాగే టీడీపీ ఓటర్లను లాక్కోవడం కూడా నిజం. ఈ రెండు జరిగినా సరే మరీ పార్టీ ఫలితాన్ని తిరగేసేంత లెవెల్లో ఓటర్లు అటువైపు వెళ్ళకపోవచ్చు అనేది ఒక అంచనా. ఎందుకంటే దాదాపు 60% ఆఫ్ ఓటర్లు అటువైపు వెళ్తే తప్ప ఇది సాధ్యం కాదు. మరి అంత శాతం ఓటర్లు వెళ్తారనే డౌట్ అయితే ఉంది. పైగా ఈ మధ్య జగన్ కూడా కొంత పాజిటివిటీ కూడా క్రియేట్ చేసుకున్నాడు కాబట్టి ఏదైతే ఈ ఢిల్లీలో ధర్నా చేయడం కావచ్చు, కొన్ని విమర్శలు, అసెంబ్లీలో ప్రభుత్వం కూడా కొన్ని విమర్శలు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది.